కేరళ సీఎంగా విడి సతీశన్ను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ఇలా కొన్ని పేర్లు వినిపించాయి సీఎం రేసులో. కానీ సతీశన్ వైపే మొగ్గు చూపింది అధిష్టానం. సార్, కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కానీ ఆయనకి ఇస్తారనే ప్రచారం ముందుగా జరిగింది. కానీ అల్టిమేట్ గా అధిష్టానం అయితే సతీశన్ వైపే మొగ్గు చూపింది. హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? వాస్తవంగా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. రాహుల్ గాంధీకి గేట్ కీపర్ అంటారు కేసీ వేణుగోపాల్. ఎందుకంటే ఆయన ద్వారానే పోవాలి రాహుల్ గాంధీకి, ఎవరైనా ఈవెన్ ముఖ్యమంత్రులైనా. సో ముఖ్యమంత్రులైనా రాహుల్ గాంధీని కలవాలి అంటే ముందు కాపలాదారుడు కేసీ వేణుగోపాల్. సో ఏ రకంగా చూసినా కేసీ వేణుగోపాల్ కూడా 3 times ఎమ్మెల్యేగా గెలిచాడు, 3 times ఎంపీగా గెలిచాడు. ఈ టికెట్ల సీట్ల ఎంపికలో, అభ్యర్థుల ఎంపికలో కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించి ఉంటాడు. ఎందుకంటే తెలంగాణ అభ్యర్థుల విషయంలోనే కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషిస్తే కేరళ సొంత స్టేట్ కదా, అందువల్ల మీకు మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా కేసీ వేణుగోపాల్ వైపే ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. అది ఎంత నిజం మనకు తెలియదు, కానీ వార్తలు అయితే వచ్చాయి. అయినా కూడా సతీశన్ ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే, ఒకటి ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ కాస్త గ్రౌండ్ వైపు చెవి పెట్టి ఉన్నది. సో మీకు తమిళనాడులో, కేరళలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఏమి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి ఉండే క్యారెక్టర్ ఏంటంటే, ఆడ ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది, వారికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో సంబంధం లేదు, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. అందువల్ల గ్రౌండ్ సిచ్యువేషన్ పూర్తిగా అవగాహన ఉండదు. అందువల్ల వాళ్ళు కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలన్నీ దెబ్బతీస్తుంటే, అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో బలహీనపడటానికి ప్రధానమైన కారణం. చాలా క్షేత్రస్థాయిలో బలమున్న నాయకులు కాంగ్రెస్ కోల్పోతే వాళ్ళు బయటికి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. మీకు హేమంత్ బిశ్వ శర్మ రాహుల్ గాంధీ ఇంటికి పోతే రాహుల్ గాంధీ కుక్కలకు ఫీడ్ చేస్తూ ఆయనతో హాఫ్ అన్ అవర్ దాకా కూడా మాట్లాడలేట, వెయిట్ చేయించాడు. పోనీ ఏదన్నా పెద్ద కార్యక్రమంలో ఉన్నాడా అంటే పెట్ డాగ్స్ తో ఆడుకుంటున్నాడు. సో హేమంత్ బిశ్వ శర్మ బయటకి చెప్పాడు, ఇది పరిస్థితి మాది, నేను అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకుడిని, నేను పొలిటికల్ అంశాలు చర్చించడానికి పోతే రాహుల్ గాంధీ పెట్ డాగ్స్ కు ఫీడ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద నాన్ సీరియస్ క్యారెక్టర్ అంటే అరగెన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ కు ఉండే భయంకరమైన అరగెన్స్. సో ఆ అరగెన్స్ తోనే కాంగ్రెస్ పార్టీ చాలా మందిని కోల్పోయింది. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకోకుండా ఇప్పుడు కూడా మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి మీకు ఎమ్మెల్యేలు జగన్ వైపు ఉండే, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అత్యధికంగా జగన్ వైపు ఉండే, అయినా జగన్ నేను సీఎం చేయనని చెప్పి ముందు రోషయ్య చేసి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని చేసి, లాస్ట్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1%కి పోయింది. జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు కాంగ్రెస్ నుంచి వచ్చిన అతను. మీకు 2009లో విజయ్ రాహుల్ గాంధీని కలిశాడు. కలిస్తే వాస్తవంగా విజయ్ కాంగ్రెస్ లో చేరేవారట, మీకు మీడియాలో కూడా వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆసక్తి చూపలే. ఆసక్తి లేక ఇవాళ ఆఖరికి విజయ్ కారులో వెనకాల మీకు డిక్కీలో కూర్చొని పోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే విజయ్ కారులో ముందు సీట్లో కూర్చోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇలా విజయ్ కారులో డిక్కీ పైన వేలాడుతూ పోతుంది. సో ఆ స్థాయికి కాంగ్రెస్ తెచ్చుకుంది. సో ఇది కాంగ్రెస్ హైకమాండ్ క్యారెక్టర్. శరద్ పవార్ మహారాష్ట్రలో చాలా పెద్ద టవరింగ్ లీడర్. సో ఆయన కాంగ్రెస్ దూరం చేసుకుంటే ఇలా ఎన్సీపీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అండగా మిగిలిపోయాల్సి వచ్చింది. ఆయన మీద ఆధారపడే కాంగ్రెస్ బతుకుతుంది ఇప్పుడు మహారాష్ట్రలో. ఒక్కసారి శరద్ పవార్ పక్క జరిగితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రశ్నార్థకమవుతుంది. సో ఇలా మీకు కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు, క్షేత్రస్థాయిలో జనంతో సంబంధాలున్న నాయకుల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో చేసే హైకమాండ్లు తమ నాయకుల్ని రుద్దుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాస్త నేర్చుకుంటున్నట్టుంది. ఇది కాంగ్రెస్ కు మంచిది. మీకు కర్ణాటకలో చూసాం, కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ ఇది ద ఫేవరెట్ ఆఫ్ ద హైకమాండ్. సో ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ లాయలిస్టు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఫేవరెట్. కానీ ఎమ్మెల్యేల మద్దతు, జనం మద్దతు సిద్ధరామయ్యకు ఉందని గుర్తించి సిద్ధరామయ్యని సీఎం చేశారు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కన్నా కూడా కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారు, చాలా రాయల్. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా లాయల్ గా ఉన్నారు. సో వాళ్లకు హైకమాండ్ తో సంబంధాలు, పరిచయాలు మామూలుగా ఉండవు కదా. ఇప్పుడు జగ్గారెడ్డి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు.
కానీ మీకు జగ్గారెడ్డి అంటే ఎమ్మెల్యేగా గెలవలేదు, అది వేరే విషయం. కానీ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ పార్టీ ఓటర్లు రేవంత్ రెడ్డి కోరుకున్నారు. మీకు లోక్నీతి, సిఎస్డిఎస్, ద హిందూ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీస్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో సీఎం ఫేస్ గా రేవంత్ రెడ్డికి 22% ఆఫ్ ద ఓటర్స్, కాంగ్రెస్ కేసీఆర్ కు మోర్ దెన్ 30% ప్రిఫర్ చేస్తే రేవంత్ రెడ్డి 22% ప్రిఫర్ చేసింది. మరే కాంగ్రెస్ నాయకుడు దరిదాపుల్లో కూడా లేరు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ 24 గంటల్లో రేవంత్ రెడ్డిని సీఎం చేసేసింది. తమిళనాడులో థర్డ్ ఎగ్జాంపుల్, రాష్ట్ర కాంగ్రెస్ క్లియర్ గా మీకు రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న 2/3 ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్ డేటా ఇన్ఛార్జ్, ఆయన ఓపెన్ గానే డీకోడర్ ఛానల్ ప్రణయ్ రాయ్ షోలో ఛానల్ చెప్పాడు. సో ఆయన ఏమని స్పష్టంగా ఏంటంటే 2/3 ఆఫ్ తమిళనాడు కాంగ్రెస్ వాజ్ ఫర్ అలియన్స్ విత్ విజయ్. కానీ కాంగ్రెస్ హైకమాండ్ డిఎంకేను వదులుకోమని చెప్పేసింది. ఇవాళ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ రిమార్కబుల్ స్పీడ్తో, అంటే బీజేపీ తరహా స్పీడ్తో డిసిషన్ తీసుకొని డిఎంకే నుంచి బయటికి వచ్చి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం తమిళనాడులో అధికారంలో ఉన్నారు. మీకు అప్పుడు విజయ్ అప్పుడు కూడా ప్రభుత్వంలో, సారీ స్టాలిన్ అప్పుడు కూడా ప్రభుత్వంలో లేరు. సో ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అలాగే కింద గ్రౌండ్ కు రియాక్ట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ ఎగ్జాంపుల్ కేరళ. మీకు వాస్తవంగా కేసీ వేణుగోపాల్ కు హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉండొచ్చు, అభ్యర్థుల ఎంపికల కీలక భూమిక పోషించాడు గనక ఆయనకి ఈవెన్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండవచ్చు. కానీ ఎవరేజ్ కాంగ్రెస్ ఓటర్ సతీశన్ వైపు ఉన్నాడు. ఎందుకంటే ఆయన 6 టైమ్ ఎమ్మెల్యే, మీకు పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్, లెఫ్ట్ ఫ్రంట్ మీద జరిగిన రాజకీయ పోరాటానికి సతీశన్ నాయకత్వం వహించాడు. కేసీ వేణుగోపాల్ రాష్ట్ర రాజకీయాల నుంచి అఫ్ కోర్స్ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 3 సార్లు ఎంపీగా గెలిచాడు. ఆయన ఎలక్టెడ్ లీడర్, ఏది గ్రాస్ రూట్స్ కనెక్ట్ లేనివాడు కాదు. కానీ చాలా కాలంగా ఆయన ఢిల్లీలోనే ఉంటూ హైకమాండ్ కు సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నాడు తప్ప కేరళ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు అప్పటిలాగా, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటిలాగా. సో అందువల్ల మీకు సతీశన్ కోమో ఎవరేజ్ కాంగ్రెస్ ఓటర్ అనుకూలం. కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ ఢిల్లీ నుంచి వస్తున్నాడు. రేపు ఆయన నియమించుంటే ఢిల్లీ నుంచి పారాచూట్ వేసుకుని దిగేవాడు. దానితో పాటు అలైస్ అంటే మిత్రపక్షాలు, ఇప్పుడు ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్, మీకు ఈ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. సో ఈ పార్టీలన్నీ కూడా సతీశన్ సపోర్ట్ చేశారు. మీకు దాదాపు ప్రధానమైన మిత్రపక్షాలన్నీ మీకు సతీశన్ వైపే ఉన్నాయి. ఐయుఎంఎల్ అయితే బహిరంగంగానే ఈవెన్ డిసిషన్ కన్నా ముందే సతీశన్ సీఎం చేయాలి అని. అందువల్ల క్లియర్ గా ఇక్కడ తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకే మ్యాండేట్ కాదు, రేవంత్ రెడ్డికి కూడా మ్యాండేట్. సో అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీకే మ్యాండేట్ కాదు, సతీశన్ కూడా మ్యాండేట్. అందుకే సీనియర్ కదా రమేష్ చెన్నితలను లేకుంటే ఢిల్లీకి దగ్గర కనుక కేసీ వేణుగోపాల్ను పెట్టకుండా క్షేత్రస్థాయిలో బలమున్న నాయకుడికి పెట్టారు. సో దట్ ఈస్ వన్ థింగ్. కాంగ్రెస్ రివైవల్ కు ఒక స్కోప్, ఒక సింబల్ ఇలాగే ఉంటే కాంగ్రెస్ నిజంగానే గ్రౌండ్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని పార్టీ ఎవరేజ్ కాంగ్రెస్ వర్కర్, కాంగ్రెస్ ఓటర్ కు ఎలా స్పందిస్తున్నాడో అర్థం చేసుకొని దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. నాకేం సతీశన్ ఫ్రెండ్ కాదు, కేసీ వేణుగోపాల్ ఫ్రెండ్ కాదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ రాజకీయాలు పరిశీలిస్తే దట్ ఈస్ హౌ ద పార్టీ షుడ్ డూ. ఫీల్డ్ కు, తమ ఓటర్ కు, తమ వర్కర్ కు అకౌంటబుల్ కాకుండా హైకమాండ్ లో రాహుల్ గాంధీకి నమస్తే పెడితే మీకు నాయకుడైతే ఆ పార్టీ ఎట్లా మిగులుతుంది? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటూ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తనపై దుష్ప్రచారం చేశారు కాబట్టి కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ చర్యలను కూడా ప్రారంభిస్తాము అని చెప్పి జడ్జి చెప్పిన పరిస్థితి. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం నుంచి కేసు విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని గతంలో కేజ్రీవాల్ కోరడం తప్పవుతుందా సార్? ఈ కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించడం కరెక్టేనా? అంటే ఆ జడ్జి తన కేసు వినకూడదని తప్పించమని అడిగినందుకు కాదు, కోర్టు ధిక్కరణ నేరం కేసు పెట్టింది. కోర్టు ధిక్కరణ నేరం కేసు పెట్టింది ఏంటంటే ఈ ప్రాసెస్ మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఇది సిబిఐ ఈడీ లిక్కర్ కేసు. ఈ కేసు మీకు ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ నిర్దోషి అని, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అందరూ నిర్దోషిని ప్రకటించారు.
చాలా డీటెయిల్డ్ జడ్జిమెంట్ ఇచ్చారు. నార్మల్గా లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఒక ట్రయల్ కోర్టు జడ్జి ఆ స్థాయిలో జడ్జిమెంట్ ఇవ్వడం రిమార్కబుల్ అని. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న లీగల్ ఎక్స్పర్టీస్ ఉండదు. కానీ ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చే రీతిలో చాలా లీగల్లీ సౌండ్ జడ్జిమెంట్ ఇచ్చాడు. దాని అవుట్కమ్ పక్క పెడదాం మనకు. బట్ ఆల్ లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ట్రయల్ కోర్టు చాలా ఫార్మిడబుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. పై కోర్టులు కూడా అంత సులభంగా ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ను పక్కకు పెట్టలేరు అనేది చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు వచ్చింది. ఢిల్లీ హైకోర్టుకు వచ్చినప్పుడు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసు చేపట్టింది. సో అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నాడు, నాకు న్యాయం జరగదేమో అన్న అనుమానం ఉంది, భయం ఉంది, రైట్ టు రెక్యూస్ అంటే నాకు ఈ జడ్జి వద్దు అని అడిగాడు. ఇదేదో కేజ్రీవాల్ ప్రత్యేక కోరికేం కాదు. దేశంలో చాలా కేసుల్లో జడ్జిలే తమంతట తాముగా కొన్ని కేసుల్లో మేము వినము అని పక్కకు పోతారు. కొన్ని కేసుల్లో మీకు పిటిషనర్ కూడా అడుగుతారు, నాకు ఈ జడ్జి ఉంటే న్యాయం జరగదు అని. దట్ డజన్ మీన్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నట్లు ఓ జడ్జి కూడా ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడా? ఆయన సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఈ జస్టిస్ స్వర్ణకాంత శర్మ కాదంటే ఇంకా ఏ జడ్జి అయినా ఇవ్వచ్చు, పలానా జడ్జే కావాలని అడగలేరు. కానీ అది రైట్ టు రెక్యూజ్ అనే చట్టంలోనే ఉంది. అది కేజ్రీవాల్కి ఏమైనా ప్రత్యేక ప్రివిలేజ్ ఏం అడగలేదు. సో దేశంలో మీకులాంటి నాలాంటి సాధారణ పిటిషనర్లకు కూడా ఆ హక్కు ఉంటుంది. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రము జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనిపించాలి. జస్టిస్ గివెన్ కాదు, జస్టిస్ సీమ్ టు హ్యావ్ బీన్ గివెన్. సో అందువల్ల అనుమానాలకు అవకాశం లేదు. మరి ఎప్పుడు ఈ రైట్ టు రెక్యూజ్ అడగచ్చు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ జడ్జికు ఈ కేసులో ఇంట్రెస్ట్లు వేరే ఉన్నాయి గనక జడ్జిమెంట్ బయాస్తో ఉండే అవకాశం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తే రైట్ టు రెక్యూజ్ ఉంటుంది. నార్మల్గా అట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ముందుగానే పక్క జరగాలి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను శాసన మండలిలో ఉన్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానళ్ల పట్ల ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ల గురించి ఒక చర్చ జరుగుతుంది, నేను పాల్గొనకూడదు. అది దట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో గవర్నమెంట్ యూట్యూబర్లకు కూడా యాడ్స్ ఇవ్వాలి అనే ఒక చర్చ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు పేపర్లకు, టీవీలకు ఇస్తోంది, ఖచ్చితంగా ఇంకో 30-40% యూట్యూబ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మీడియా బాగా పెరిగిపోయింది అనే అంశం పైన ఎవరన్నా ఒక ఎమ్మెల్సీ రైజ్ చేస్తాడు, దానిపైన డిస్కషన్ నడుస్తుంది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే అతను ఆ చర్చలో పాల్గొనకూడదు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, అదే సమయంలో నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కనుక నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది కనుక దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే నేను నాకు అనుకూలంగా మాట్లాడతాను కాదు, మాట్లాడకపోవచ్చు, నాకు ఛానల్ ఉన్నా కూడా నేను ప్రజలకు ఏది ఉపయోగపడేది అదే చెప్పచ్చు. కానీ స్టిల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను చెప్పిన దాన్ని ఆయనకు ఛానల్ ఉంది కనుక చెప్తున్నాడు అని ఎక్కడైనా అనుకోవచ్చు. ఉదాహరణకు నేను చెప్పాను అనుకోండి, ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టు చిన్న ఛానళ్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే డబ్బులు లాసు, అందువల్ల కనీసం 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానళ్లకు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరు పెట్టిన ఖర్చుకు ఫలితం ఉంటుందని నేను సలహా ఇచ్చాను అనుకుందాం. ఉదాహరణకు ఇమీడియట్ గా ఏమనొస్తుంది, ఓహో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అని ఈయనకే ఉన్నారు కనుక ఈయన చెప్తున్నాడు అని వస్తుంది. నేను ఆ ఉద్దేశంతో చెప్పకపోవచ్చు. ప్రభుత్వానికి 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్కి ఆడిచ్చింది కన్నా 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్కి ఆడిస్తే ఎక్కువ ప్రచారం దొరుకుతుంది కదా, నేను మంచి ఉద్దేశంతో చెప్పచ్చు. కానీ సమాజం అనుకునే అవకాశం ఉంటుంది, దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇక్కడ జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా, అది అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు అడుగుతున్నాడు? ఉంది అని తానికి అరవింద్ కేజ్రీవాల్ చూపిన ఎవిడెన్స్ ఏంటంటే, ఒకటి, జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆర్ఎస్ఎస్ అనుబంధ న్యాయవాదుల సంఘం మీటింగ్ లో పాల్గొన్నారు. సో ఒక్కసారి కాదు, 2 times 3 times పాల్గొన్నారు. సో జడ్జి చెప్పేది ఏంటంటే అది లీగల్ ఎక్స్పర్టీస్ గురించిన టాపిక్, నేనేం పొలిటికల్ టాపిక్ పైన మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ న్యాయవాదుల సమావేశానికి పోతే అది నేను అయినంత మాత్రాన నేను ఆర్ఎస్ఎస్ అవుతానా అని అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆమోదించిన జడ్జెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది, దాంట్లో కూడా చెప్పింది ఏంటంటే జడ్జిలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది ఇష్టం వచ్చినట్టుగా అన్నిటికీ అటెండ్ కారు. ఎందుకు కారు అంటే ఎక్కడో చోట అనుమానం వస్తుంది.
ఇప్పుడు నేను జడ్జి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వస్తా, అయినా నేను జడ్జిమెంట్ న్యాయంగానే ఇస్తా అంటే అనుమానం వస్తుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ సెమినార్ పెడితే పోతే నేను కాంగ్రెస్ అనుకోవచ్చా, అనుకోకపోవచ్చు, కావచ్చు కాకపోవచ్చు, కానీ ఆ డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మొదటి ఫ్యాక్టర్. అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ న్యాయవాదుల సమావేశంలో ఈ జడ్జి 1-2 సార్లు మాట్లాడారు. రెండవది ఏంటి అంటే ఈ జడ్జికున్న 2 పిల్లలు కూడా లాయర్, వారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంపానల్డ్ లాయర్. ఇప్పుడు ఉదాహరణకు ఈ కేసును సిబిఐ ఈడీల తరఫున వాదించేది సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఇప్పుడు జస్టిస్ సన్నకాంత శర్మకు పిల్లలకు కేసులు ఇచ్చేది కూడా తుషార్ మెహతానే. అలాంటప్పుడు తాను గనక జస్టిస్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలకు భిన్నంగా జడ్జిమెంట్ ఇచ్చాననుకో తన పిల్లల కేసులు ఇవ్వడం ఆపుతాడు కదా అనే అవకాశం ఉంది కదా. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ లాయర్లుగా ఉండి ఎవరైతే మీకు సిబిఐ తరఫున లాయర్గా వాదిస్తున్నారో ఆయన చేతుల్లో ఆ జడ్జి పిల్లల క్యారీర్ ఆధారపడి ఉన్నప్పుడు మరి ఆ జడ్జి కేసులో విచారణ జరపడం న్యాయమా? ఏం కొంపలు ఉంటాయి? ఇంతమంది జడ్జిలు లేరా అక్కడ? జస్టిస్ సన్నకాంత శర్మనే ఉన్నారా? నేనే జరుపుతా విచారణ అనేందుకు. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేసుల్లో అనేక సార్లు కేసుల్లో ఆప్కు వ్యతిరేకంగానే ఆమె తీర్పు చెప్పింది. సో ఈ మూడు ఎగ్జాంపుల్ చెప్పి ఆ జడ్జి తీర్పు చెప్పారు కనుక ఈ 3 అంశాల ఆధారంగా ఈ కేసులో నాకు న్యాయం జరగదేమోనన్న అనుమానం ఉంది. అందువల్ల ఈ జడ్జి కాక మరే జడ్జినైనా ఇవ్వండి అని అడిగారు. ఇందులో తప్పేముంది? ఆ చట్టమే చెప్తోంది. దాన్ని బట్టి జస్టిస్ సన్నకాంత శర్మ ఇంటెగ్రిటీని ప్రశ్నించడం కాదు. ఇంకోటి కూడా చెప్పాడు, నేను జడ్జి ఇంటెగ్రిటీని ప్రశ్నించడం లేదు, జడ్జి ధర్మబద్ధంగా తీర్పు చెప్పినా సమాజం అనుకునే ప్రమాదం ఉంటుంది. ఇంకో జడ్జికు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నాయి, ఆమె కొడుకు పిల్లలే మీకు ప్రభుత్వ లాయర్లు, ఆమె అందుకొరకే ఇలా తీర్పు చెప్పిందేమో అని అనుకునే ప్రమాదం ఉంటుంది. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ ఇంటెగ్రిటీ ప్రజల ముందు విశ్వాసం ప్రజలకు ఉండాలి అంటే ఈ జడ్జి విచారణ జరపద్దు. ఇలా తప్పే ఉంది. దట్ ఈస్ నాట్ క్వశ్చనింగ్ ద జడ్జ్ ఇంటెగ్రిటీ టు ప్రొటెక్ట్ జ్యుడిషియరీ. దాని అటాక్ ఆన్ జ్యుడిషియరీకి ఎట్లా తీసుకుంటాం? అది టు ప్రొటెక్ట్ ది ఇమేజ్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ కదా. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో నేనే విచారణ జరుపుతాను, పక్కకు జరగరు అని చెప్పారు. అప్పుడు కేజ్రీవాల్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఒకటి లీగల్ రెమెడీస్, సుప్రీంకోర్టుకి వెళ్ళడము, దానికి కూడా వెళ్తానని చెప్పారు, వెళ్ళని అనలేదు. అదే సమయంలో సత్యాగ్రహ అని చెప్పి గాంధీజీ ఆ పేరు చెప్పి సత్యాగ్రహకు దిగాడు, సోషల్ మీడియాలో చెప్పారు. ఇప్పుడు జస్టిస్ సన్నకాంత శర్మ వాదన ఏంటంటే మీకు లీగల్ రెమెడీస్ ఉండగా మీకు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళగా మీరు ఈ అంశం పైన ఎందుకు స్టేట్మెంట్లు ఇచ్చారు, ఎందుకు సత్యాగ్రహాలు చేశారు, దాన్ని బట్టి నా ఇమేజ్ను దెబ్బతీశారు, నా ఇమేజే కాదు కోర్టు గౌరవాన్ని ధిక్కరించారు అని చెప్తుంది. అసలు అర్థం కావాలంటే కేజ్రీవాల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ లిటిగెంట్, ఓన్లీ లిటిగెంట్ అనుకో తప్పలేదు, కరెక్టే. కేసు కోర్టుకు జడ్జిమెంట్ నచ్చకపోతే పైకోర్టుకు వెళ్ళచ్చు, కానీ ఇది ఆల్సో ఏ పొలిటీషియన్ కదా. సో రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయొద్దంటే ఎట్లా? అదైన వృత్తి కదా. సో రాజకీయ నాయకుడు తనకు అన్యాయం జరిగింది కోర్టులో అని భావించినప్పుడు పైకోర్టుకు వెళ్ళి ఊరుకోవాలి, లేదంటే నోరు మూసుకొని కూర్చోాలంటే ఎట్లా? ఇది పొలిటీషియన్, ఆటోమేటిక్గా జనంలోకి వెళ్తాడు. సో తన మీద పెట్టిన కేసు పొలిటికల్ కేసుగా భావించినప్పుడు తాను జనంలోకి వెళ్ళడం తప్పట్లయితుంది. నిజంగానే జనంలోకి వెళ్ళి ఆ జడ్జి క్యారెక్టర్ని దెబ్బతీస్తే తప్పు. ఏదో నాకు ఈ అనుమానాలు ఉన్నాయి, ఇంకో ఈ అనుమానాల వల్ల నేను వద్దంటున్నాను, అయినా ఆ జడ్జి నేనే విచారణ చేస్తా అంటున్నాడు, నాకు న్యాయం జరగడం లేదు, అందువల్ల నేను సత్యాగ్రహం చేస్తున్నా అంటే పొలిటీషియన్ సత్యాగ్రహాలు చేస్తే తప్పెట్లయితుంది. సో యాజ్ అ పొలిటీషియన్ ఈజ్ ఎవ్రీ రైట్, యాజ్ అ లిటిగెంట్ ఈ హ్యాజ్ అ రైట్ టు గో టు ద కోర్ట్ ఆల్సో, హయ్యర్ కోర్ట్. రెండూ చేస్తున్నాడు బికాజ్ ఈజ్ ఎ లిటిగెంట్, ఈజ్ ఎ పొలిటీషియన్. ఆయన ఒక పిటిషనర్, ఒక పొలిటీషియన్. పిటిషనర్ గా సుప్రీంకోర్టుకు పోతా అన్నాడు, పొలిటీషియన్ గా ప్రజా కోర్టుకు పోతా అన్నాడు. ఇలా తప్పేంటి? ఇప్పుడు దాన్ని పర్సనల్ గా తీసుకొని జస్టిస్ సన్నకాంత శర్మ క్రిమినల్ కాంటెంప్ట్ వేశారు. మళ్ళీ మామూలు కాదు, సివిల్ కూడా కాదు, అంటే జైలుకి వెళ్ళడమే. సో అది వేసి విచారణ జరపారు. ఇప్పుడు ఏమన్నారంటే నేను క్రిమినల్ కాంటెంప్ట్ కేసు వేశాను, విచారణ మొదలు పెట్టాను కనుక నేను గనక ఇంకా కేసు విచారిస్తే నేను కావాలనే చేశాను, జడ్జిమెంట్ ఇచ్చా అనుకుంటారు కనుక నేను పక్క జరుగుతున్నాను.
అని ఇప్పుడు పక్కన జరిగారు. ఈ పని ఏదో మొదలై చేసి ఇంత పంచాయతీ ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, నేను పక్కకు జరగని గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ నేను కట్టుబడి ఉన్నాను, కానీ చట్టం ప్రకారం క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేశాక నేను ఆ కేసు విచారణ చేయకూడదుగా పక్క జరుగుతున్నా అంటున్నారు. కారణం ఏదైనా పక్క జరిగారు. ఈ పని ఎప్పుడో చేసి ఉంటే జ్యుడిషియరీ గౌరవం నిలబడేది, వ్యవస్థలో ఇంత వివాదం అయ్యేది కాదు కదా. ఊహించిందే జరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ అండ్ డీజిల్ ధరల్ని పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ పై అలాగే పెట్రోల్ పై లీటర్కు ₹3 వరకు పెరిగింది. సార్, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి, పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొంది కాబట్టి ధరలు పెంచాము అని చెప్పి ఈ పెరుగుదలను భారతీయ జనతా పార్టీ నాయకులు సమర్థించుకుంటూ ఉన్నారు. సార్, ఈ వాదన కరెక్టేనా? అండ్ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై మీ కామెంట్స్. అంటే ఆల్రెడీ అది నేను నిన్ననే చెప్పాను. మళ్ళీ కొత్తగా సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. సో అది క్లియర్ గా చెప్పాను. ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే 2014లో $108 per barrel ఉండే. ఇవాళ కూడా దాదాపు అదే ప్రైస్ ఉంది గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఆ రోజు 72 రూపీస్ ఉండే మీకు లీటర్ పెట్రోల్. ఈ రోజు ఆల్రెడీ 110 నుండి ఇప్పుడు పెరిగిన తర్వాత 110. అంటే చూడండి మీరు 7 మరి ఎందుకు సేమ్ ఉంటే గ్లోబల్ ఆయిల్ ప్రైస్ ఎందుకు పెరిగింది? ఈలోగా చాలా కాలం $60, $70, ఫిబ్రవరి 28 ముందు కూడా $70 ఉన్నాయి. అప్పుడు కూడా 107 దాకా ఉంది కదా. మరి అది ఫస్ట్ లాజిక్. సెకండ్ ఏంటంటే సందర్భం ఏంటి, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? ఇవాళ లేటెస్ట్ గా ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ వచ్చాయి. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 8.3%, అంటే 42 month హై, 42 నెలల్లో అత్యధికంగా టోకు ధరల సూచి పెరిగింది. అంటే లాస్ట్ 3.5 years లో ఎన్నడూ పెరగనంత స్థాయిలో ధరలు పెరిగాయి. మీరు ఆలోచించారు, లాస్ట్ 3.5 అంటే మీకు నియర్లీ 2023 ఆ ప్రాంతం. అంటే అప్పుడప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న సమయం, ఉక్రెయిన్ వార్ వచ్చిన సమయం, ఆ టైం కంతో ఈక్వల్ గా ఇవాళ ధరలు పెరిగాయి 8.3%. ఇదివరకు మార్చిలో 3.88% ఉంటే ఏప్రిల్లో 8.3% పెరిగింది. సో 8.3% వచ్చింది. మీకు ఇంత స్థాయిలో ఏప్రిల్లోనే పెరిగితే ఇప్పుడు మేలో ఇంకెంత పెరుగుతుంది? ఇప్పుడు దీనివల్ల మీకు చూడండి, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 10% దాటిపోతుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ఫ్లేషన్. దీంట్లో అత్యధికంగా ఉన్న కంట్రిబ్యూటర్ పెట్రోల్, డీజిలే. అందువల్ల మీకు పెట్రోలియం డీజిల్ ధరలు పెరిగితే ఏ స్థాయిలో ప్రజల జీవితాల పైన ప్రభావం పడుతుంది అనటానికి ఉదాహరణ. దీనికి తోడు మీకు ఆల్రెడీ రూపాయి విలువ ఘోరంగా పడిపోయింది. ఇవాళ 96కి వచ్చింది. రూపాయి విలువ కూడా పడిపోవడం వల్ల మీకు ఆల్ గూడ్స్ కాస్ట్లీ అవుతాయి. అంటే మీకు ప్రభుత్వం పెంచిన ₹3 కాదు, మీకు ఏమవుతుందంటే ఇప్పుడు వంట నూనెలు ఉన్నాయి. ఉదాహరణకు 50% ఆఫ్ ద వంట నూనె మనం దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆటోమేటిక్ గా గతంలో $100 ఇస్తే రేట్ ఉంటే 90 మీకు 2024 ఎండింగ్ లో 85 రూపీస్ ఉండే. అప్పుడు $8,500 చెల్లించాలి. ఇప్పుడు 9,600 చెల్లించాలి. 8,500, ఇప్పుడు 9,600. మీకు 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 58 రూపీస్ ఉండే, అరౌండ్ 60 ఉండే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు కనుక ఒక డాలర్ మీకు ఒక $100 ఆయిల్ కొన్నామనుకోండి, ఎంత అప్పుడు 58 into 100 5,800 చెల్లించేవారు. ఇవాళ 9,600 చెల్లిస్తున్నాం. సో అంటే ఆటోమేటిక్ గా ధరలు పెరగడం అనేది రూపాయి పతనంతో, ఇంపోర్ట్ తో లింక్ అయి ఉన్న చాలా, అంటే మనకు తెలియదు ఇక్కడే ప్రొడక్షన్ అవుతుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు మందులు ఉన్నాయి. పారాసిటమాల్ ఉంది, చిన్న డ్రగ్. దీనికి ఎక్కడి నుంచి వస్తే మనకు దీనికి కావాల్సిన మీకు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అంటారు, ఏపీఐలు, అవి రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్, అవి ఎక్కడి నుంచి? చైనా నుంచి వస్తాయి. మన డాలర్లోనే కట్టాలి. మీకు అందుకే చూడండి, కరోనా టైంలో పారాసిటమాల్, అజిత్రోమైసిన్ ధరలు కూడా పెరిగాయి. ఇవాళ చాలా మీకు ఒక కంప్యూటర్ తయారు చేసుకున్నాం మనం అనుకుంటా, ఇక్కడే కదండి షాప్లో, కంప్యూటర్ షాప్లో కొన్నా కదా, అసెంబ్లీ చేసుకున్నా కదా, నాకెందుకు రేట్ ఎక్కువ పడుతుంది, నేనేమన్నా ఆపిల్ కంప్యూటర్ కొన్నానా అనుకుంటాం మనం. కానీ ఆ కంప్యూటర్లో మీరు అసెంబ్లీ చేసుకున్న కంప్యూటర్లో కూడా అనేక కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో అందువల్ల దీనివల్ల ఏం జరుగుతుందంటే అన్ని రకాల రూపాయి ధర పతనంతో అన్ని రకాల ధరలు పెరుగుతాయి. అంటే ఒకవైపు ఏమో
ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ఛార్జీలు, 2 మరోవైపేమో రూపాయి విలువ పతనం. ఈ మూడింటితో పాటు ఏమవుతోంది, ధరలు ఒక్కడే పెరుగుతలేవు కదా, ప్రజల ఆదాయాలేమో దెబ్బతింటున్నాయి. మీకు చూడండి, మీకు ఈవెన్ ఐటీ లాంటి రంగాల్లోనే మీకు లే ఆఫ్తో బేదారైపోతున్నారు. క్యాంపస్ హైరింగ్ లాగిపోయాయి. అంటే ఒక్కవైపు ఎంప్లాయ్మెంట్ లేక ధరలు పెరిగితే, ఆదాయాలు పెరగక ధరలు పెరిగితే అదొక ప్రమాదకరమైన ఎకనామిక్ సిచ్యువేషన్, లీథల్ కాంబినేషన్. దాన్నే స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో స్టాగ్ఫ్లేషన్ బాంబు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం 3 రూపాయలు పెంచడం అనేది మనకు కనబడచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇష్యూ. సో దేశంలో ఒక ఎకనామిక్ సంక్షోభానికి కారణమవుతుంది. అందుకే ఈ పరిస్థితి రాబోతోంది, వేయబోతున్నారు బాగా. ఇప్పుడు 3 రూపాయలతో ఆగదు, మీరు రాసి పెట్టుకోండి. కనీసం ఒక 10-15 రూపాయలు పెంచుతారు. చూడండి, మీరు ఇలాగే వార్ గనక కొనసాగితే ఈ వార్ పేరు చెప్పి 10-15 రూపాయలు చెప్పి పెడతారు. ఎందుకు వార్ పేరు చెప్పి అంటున్నా అంటే నేను అదే చెప్పింది మీకు. 2014లో $108 ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. మీకు వార్ వల్ల పెరిగింది అని అంటున్నారు. నిజమే, దేంతో పోలిస్తే పెరిగింది? 2014తో పోలిస్తే పెరిగింది కాదు. 2026 ఫిబ్రవరి కన్నా ముందు $70 ఉన్నాయి, దాంతో పోలిస్తే పెరిగింది. వీళ్ళు తెలివిగా దేంతో పోలుస్తున్నారు? 70తో పోలిస్తే పెరిగింది అంటున్నారు. కానీ 2014తో పోలిస్తే పెరగలేదు. అది ఫండమెంటల్ డిఫరెంట్. 40 మార్కులు వచ్చినంతో పోల్చుకొని 35 వచ్చిన, అమ్మ నాకు నా 45 వచ్చినాయి, నాకు 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటే ఎట్లుంటది? నీకు 40 మార్కులతో పోల్చుకుంటే ఎక్కువ, 50 మార్కులతో పోల్చుకుంటే తక్కువ. దేంతో పోల్చుకుంటే అన్న పాయింట్ కదా. మీకు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే? పెరగలేదు. కానీ ఫిబ్రవరి 28లో ఇరాన్ వార్ స్టార్ట్ కాకముందుతో పోలిస్తే డెఫినెట్గా పెరిగింది. సో అది ఇప్పుడు చెప్తున్న కహాని అన్నట్టు. అందువల్ల మీరు చూడండి, 10-15 రూపాయలు కూడా పెంచిన ఆశ్చర్యం లేదు. అందుకు ప్రిపరేషన్ గానే ప్రైమ్ మినిస్టర్ కాన్వాయిలు తగ్గించుకుంటున్నాడు. మీకు ముఖ్యమంత్రులు కాన్వాయిలు తగ్గిస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. వాళ్ళే అమాయకులు కారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే చూస్తాం కదా మనం. మీరు చూడండి ఎన్ని రోజులు ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్. ఇవన్నీ సైకిల్ మీద మేము వెళ్ళాలి, బండి మీద. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ బండి మీద వెళ్ళాడు. ఆయన వెనకాల 100 మంది పోలీసు వాళ్ళు బండి మీద వెళ్ళి ఉంటారు. ఆయన ఒక్కడు కారులో పోతే ఒక్క డ్రైవర్ ఆయన పోవచ్చు. ఇప్పుడు ఆయన భద్రత కొరకు 100 మంది పోలీసులు వెనకాల మఫ్టీలో బండ్ల మీద పోయి ఉంటారు. ఇదంతా ఈ షో తప్ప నిజంగా చీఫ్ మినిస్టర్ బండి మీద ఒక్కడు పోతారా? సెక్యూరిటీ ఉంటుందా? ఖచ్చితంగా మఫ్టీలో ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఒక 100 మంది బండ్ల మీద వెనకాల పోయి ఉంటారు. ఈ 101 బండ్లు మీద పెట్రోల్ వాళ్ళు కన్నా ప్రశాంతంగా ఒక ఆయన కాలే వెళ్ళిపోతే ఏమున్నది, ఒక్కడే వెళ్ళిపోతే వెళ్ళచ్చు కదా. వెళ్ళకుండా ఇదొక షో ఎందుకు? సో అందువల్ల ఇట్లాంటి షో చేయడం ఎందుకు అంటే, చూడండి, ప్రైమ్ మినిస్టర్ తన కాన్వాయ్ తగ్గించుకున్నాడు, కేంద్ర మంత్రి తగ్గించుకున్నాడు, ముఖ్యమంత్రులు తగ్గించుకుంటున్నారు, ముఖ్యమంత్రులు బండి మీద పోతున్నారు. వాళ్ళు పాపం చేయగలిగిందంతా చేస్తున్నారు. ఇంకేం చేస్తారు? ఇక తప్పదని మన మీద వేస్తారు. లేకపోతే మోడీకి ఏమైనా మన మీద వేసిన ఇష్టం ఉంటుందా? ఏం చేస్తారు పాపం? వారు అయింది, దాంతో పరిస్థితులు బాగలేవు. ఎన్ని ఏళ్ళని చేసిండు కొడుకు పాపం, మన పెద్ద కొడుకు కనుక అని ప్రజలు అనుకోవాలి. మా మోడీ అన్న ఎన్ని ఏళ్ళని చేశాడు, ఇక తప్పలేదు, అప్పుడు మనం ఇది చేసిండు అని ప్రజల్ని ఒప్పించడం. సో ఇది డిజిటల్, ఇది పీపుల్స్ మైండ్ ను మ్యానిపులేట్ చేయడం తప్ప రియాలిటీ ఉందా? సో నేను మీకు ఇదివరకు లెక్కలు చెప్పాను. 77.6% ఆఫ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం 2014లో. ఇప్పుడు 88.6% పెరిగింది. ఎందుకు ఇంత ఇంపోర్ట్ డిపెండెన్సీ మీ కాలంలో పెరిగింది? దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఆత్మనిర్భరత ఏమైంది? మీరే చెప్పారు కదా ఆత్మనిర్భరత నినాదమని. మరి ఆయిల్ సెక్టార్లో ఆత్మనిర్భరత ఎక్కడ పోయింది? ఆయిల్ సెక్టార్లో మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది? అది పోనీ స్టోర్ చేసుకునే అవకాశం ఉన్న దాంట్లో 64% స్టోర్ చేసుకున్నారు కదా. 10 రోజులకే స్టోర్ చేసుకున్నారు కదా. 90 డేస్కి ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ఉండదు. ఎందుకు స్టోరేజ్ చేసుకోలేదు కెపాసిటీ ఉండి? వీడికి ఆన్సర్లు చెప్పకుండా తెలివిగా భారీగా పెట్రోల్ ధరలు పెంచే ముందు ఈ కాన్వాయిలు తగ్గించుకోవడం, ఈ అడావుడి చేయడం. స్పెషల్ ఫ్లైట్ లో మారడట, కాన్వాయిలో తగ్గించుకుంటారట. స్పెషల్ ఫ్లైట్ లో మారడట, బండి మీద పోతాం మేము, మెట్రోలో పోతాం అంటే ఏ న్యాయం అది? మొదలు స్పెషల్ ఫ్లైట్ తగ్గించుకోండి. చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ తేల్చి చెప్పేశారు, తైవాన్ విషయంలో తల దూర్చొద్దు అని చెప్పేసి. తైవాన్ విషయంలో తేడా వస్తే యుద్ధానికి అయినా సిద్ధం అంటూ మాట్లాడారు. సార్, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, తైవాన్ ను ఎందుకు చైనా
తిరిగి తీసుకోవాలనుకుంటోంది, ఆక్రమించుకోవాలనుకుంటోంది అని గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఇప్పుడు ఈ తైవాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఏంటి సార్? ఇప్పుడు ఆ రెండు తిరిగి తీసుకోవడం ఆక్రమించుకోవడం రెండు వేరు వేరు. అందుకే మీరు తిరిగి తీసుకోవడము ఒకటే కాదు. తిరిగి తీసుకోవడం అంటే అర్థం ఒకప్పుడు చైనాది, ఆక్రమించుకోవడం అంటే చైనాది కాదని. సో మీరే రెండు చెప్పారు అలా కదా. సో అందువల్ల ఇష్యూ కూడా అదే, ఆ రెండే ఇష్యూ. చైనా ఏమంటుంది ఇది మా భూభాగమే అని. ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పాను, 1949లో మీకు చైనాలో రెవల్యూషన్ వచ్చాక కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మావో జెడాంగ్ నాయకత్వంలో బీజింగ్లో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అప్పటి వరకు చైనాను పాలిస్తున్న పాలకులు తైవాన్కు పారిపోయి అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో అది తైవాన్ మా చైనాలో భాగమే, వారేదో ఇక్కడ నుంచి పారిపోయి వెళ్ళిపోయి ఆడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు అని కొంతకాలం దాన్నే రియల్ చైనా అని కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. అందువల్ల మీకు తైవాన్ చరిత్రలో ఇది ఒక కాంట్రవర్సీ. చైనా వన్ చైనా పాలసీ అంటారు. అధికారికంగా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు వన్ చైనా పాలసీని అంగీకరిస్తాయి. చైనాతో భయం వల్లనో దేని వల్ల కారణం ఏమైనా కానీ ఇప్పుడు అమెరికా అఫీషియల్ పాలసీ కూడా చైనాలో భాగమే తైవాన్. ఇండియా అఫీషియల్ పాలసీ కూడా చైనాలో తైవాన్ భాగమే. సో అందువల్ల మీకు తైవాన్ కానీ అన్అఫీషియల్ గా తైవాన్ ఒక సెపరేట్ కంట్రీగా ఉంటుంది. ఆ స్టేటస్ కో అట్లనే మెయింటైన్ చేస్తుంది. అఫీషియల్ గా చైనాలో భాగమే అనే దాన్ని ఎవరు క్వశ్చన్ చేయదు. కానీ ఇటీవల కాలంలో అమెరికా ఏంటంటే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ పెంచింది, ఆర్మ్స్ సప్లై పెంచింది. తైవాన్ లో కూడా మాది సెపరేట్ కంట్రీ అని చెప్పుకునే ఫ్రీడమ్ లాబీ అంటారు, వారు పెరుగుతున్నారు పాలిటిక్స్ లో కూడా. దీన్ని చైనా అంగీకరించలేకపోతుంది. ఆ స్టేటస్ కోను అలాగే మెయింటైన్ చేస్తే చైనా కూడా మెయింటైన్ చేసింది. చైనా కూడా బల ప్రయోగాన్ని ఉపయోగించి తైవాన్ క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే చైనా కూడా తెలుసు అది చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ వస్తుందని. కానీ మీకు చైనా కూడా అధికారికంగా తైవాన్ మాది అంటది, కానీ తైవాన్ను స్వతంత్ర దేశంగా ఉండటానికి అడ్డుపడలే. ఈ స్టేటస్ కో మెయింటైన్ అయినంత కాలం ఏ ఇబ్బంది లేదు. ఆ తైవాన్ ప్రాంతంలో సెక్యూరిటీ పీస్ ప్రమాదం లేదు. కానీ ఈ స్టేటస్ కోను మెయింటైన్ చెయ్యకుండా దెబ్బతీసే పని ఎవరు చేసినా తీవ్రమైన ఘర్షణ ఈ ఏరియాలో తప్పదు. ఎందుకంటే చైనా చేసినా తైవాన్కు మద్దతుగా అమెరికా రావచ్చు. అంటే ఈ స్టేటస్ కోను బ్రేక్ చేసి తైవాన్ క్యాప్చర్ చేస్తామనే ప్రయత్నం చైనా చేసినా తైవాన్కు మద్దతుగా అమెరికా వెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది. లేదు తైవాన్ ఏదో కంప్లీట్ ఇండిపెండెంట్ కంట్రీగా ఈ స్టేటస్ కోను డిస్టర్బ్ చేసి చైనా నుండి పూర్తిగా విడగొట్టినట్టుగా ప్రకటించే పని చేసినా చైనా ఊరుకోదు. అందువల్ల ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఏంటంటే ఈ స్టేటస్ కో మెయింటైన్ కావాలి. చైనా అధికారికంగా మాదే అంటది, కానీ తైవాన్ ఇండిపెండెంట్ గానే ఉంటుంది. సో దీన్ని డిస్టర్బ్ చేసే పనులు ఈ మధ్య అమెరికా మొదలుపెట్టింది. అంటే మీకు తైవాన్ కు భారీ ఎత్తున మీకు ఆయుధాల సప్లై చేయడం మొదలుపెట్టింది. $25 బిలియన్ ఆర్మ్ ఫోర్సెస్ మోడర్నైజేషన్ తైవాన్ డిసిషన్ తీసుకుంటే $17 బిలియన్ వర్త్ వెపన్స్ అమెరికా ఇస్తోంది. సో సహజంగానే తైవాన్ లో అమెరికా రక్షణ వెపన్స్ వస్తే చైనా ఎందుకు అంగీకరిస్తుంది? రెండవది, ఇటీవల జరిగిన పరిణామాలు ఏంటంటే ఇరాన్ పై అమెరికా దాడితో రష్యన్ ప్రెసిడెంట్ చైనీస్ ప్రెసిడెంట్కి ఎక్కడ లేని స్ట్రెంత్ వచ్చింది. ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్న ఇరాన్నే మేము ఆక్రమించుకుంటాం, భూతల దాడులు చేస్తామన్నారు. వెనుజులాలో ప్రెసిడెంట్నే కిడ్నాప్ చేశారు. మరి మా పక్కన కంట్రీ మాదే అని మేమంటున్నాం, మా దేశంలోకి మేము వెళ్తే నువ్వోడివి అని చైనా వాడు అంటున్నాడు. రష్యా వాడు ఉక్రెయిన్ పైన దాడి కూడా ఎక్కడ లేని లెజిటిమసీ ట్రంప్ చర్యలు ఇచ్చాయి. వెనుజులా ఇరాన్ ఆపరేషన్ తో రష్యన్ ప్రెసిడెంట్ చైనీస్ ప్రెసిడెంట్ల చర్యలకు లేని లెజిటిమసీ వచ్చింది. దాంతో చైనా చాలా టఫ్ అండ్ చేసింది. ఇప్పుడు ట్రంప్ ఏమన్నా గట్టిగా అన్నాడు, నీ సంగతి ఏంటి, నువ్వు ఇరాన్కి ఎందుకు వచ్చినావు, వెనుజులాకి ఎందుకు పోయినా చెప్పండి అంటాడు. ఎందుకంటే చైనాకు మదరో చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఇరాన్ చైనాకు దగ్గర సంబంధం. సో అందువల్ల ట్రంప్ ఏంటంటే తైవాన్ గురించి ఏమన్నా మాట్లాడితే చైనా వాడు ఊకోడు, ఇరాన్ గురించి మాట్లాడతాడు, వెనుజులా గురించి మాట్లాడతాడు. అందుకే ట్రంప్ పైకి ఎన్ని మాట్లాడినప్పుడు అమెరికా వెళ్ళినాక మళ్ళీ తైవాన్ గురించి మాట్లాడతాడు. బీజింగ్ గడ్డ పైన తైవాన్ గురించి మాట్లాడేదైతే చేయడు. సో గతంలో జపాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాడు. అంటే
జింపింగ్ తో ఫోన్ లో మాట్లాడినాక వెంటనే జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేశారు. ఎందుకంటే జపాన్ అమెరికన్ అలై, మీకు తైవాన్ గురించి మాత్రం ఎక్కడ మాట్లాడిన టాపిక్ కూడా తీయలేదు. అందువల్ల అమెరికా తైవాన్ విషయంలో ఒక అడుగు ముందుకేసినట్టు ప్రయత్నం చేస్తుంటది. చైనా వాళ్ళు బెదిరిస్తుంటారు, మళ్ళీ వెనక్కు తగ్గుతూ ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటది. సో తైవాన్ ఒకటే కాదు, మీకు అమెరికాకు చైనాకు టెక్నాలజీ రంగంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. అంటే అందుకే చిన్న చర్చల్లో కూడా అదే, మీకు కాంపిటీషనా కొలాబరేషన్ అని. ఎందుకంటే అనివార్యంగా మీకు టెక్ రంగంలో అమెరికాకు చైనాకు పోటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటిలో కూడా బలమైన కాంపిటీటర్ చైనా. సో అందువల్ల అమెరికా చైనాలు కలిసి ఈ టెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడమా, అండ్ అమెరికన్ కంపెనీలకేమో చైనా కస్టమరు, కానీ అమెరికన్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక టెక్నాలజీ చైనాకి ఇస్తే కష్టమని. ఇప్పుడు ఇలాన్ మస్క్ వెళ్ళాడు, జెన్సన్ హువాంగ్ వెళ్ళాడు, ఎన్విడియా, వీళ్ళందరూ చైనాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న వాళ్ళే. అందువల్ల అమెరికాకి ఏంటంటే ఒకవైపు వ్యాపార ఇంట్రెస్ట్ల కోసం చైనాతో సంబంధాలు, కానీ వ్యూహాత్మక ఇంట్రెస్ట్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల కొరకేమో టెన్షన్. సో ఈ బిజినెస్ ఇంట్రెస్ట్లు, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల మధ్య సమన్వయం చేసుకోలేక అమెరికా సతమతం అవుతుంది. మూడవది ఏంటంటే జియో పాలిటిక్స్ లో ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ డాక్టర్ను ఇటీవల ప్రతిపాదించాడు. అందులో అమెరికా తన హెమిస్ఫియరల్ డామినేషన్ గురించి మాట్లాడింది. అంటే క్యారిబియన్ అండ్ అమెరికాస్, సౌత్ అమెరికా అలాగే క్యారిబియన్ ప్రాంతము తనది, అక్కడ రష్యా చైనా రావద్దు. చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాలో చైనా చూసుకుంటుంది, రష్యా ఇన్ఫ్లుయెన్స్ ఏరియాలో రష్యా చూసుకుంటుందని. అందువల్ల ప్రపంచంలో ఇద్దరు కొలాబరేట్ చేసుకొని ప్రపంచాన్ని భిన్నమైన ప్రాంతాలుగా డివైడ్ చేసి ఎవడు ఇలాకాలో వాడు ఏలుకోవాలి అనే రీతిలో ట్రంప్ ప్రతిపాదన. అది మనలాంటి దేశాలకు చాలా ప్రమాదం, అన్ని యూరోపియన్ అలైన్స్ కూడా ప్రమాదం. అందువల్ల అమెరికాకు చైనాకు మధ్య అనివార్య కాంట్రడిక్షన్స్ ఇవి, దాన్ని అంత సులభంగా పరిష్కరించుకోలేము. అందుకే అమెరికా ఓపెన్ చెప్పేది, మేము చైనాతో డీకపుల్ చేసుకోము, డీ రిస్క్ మాత్రమే చేసుకుంటాం. అంటే చైనాతో విడగొట్టుకోము, చైనాతో ఉండే ప్రమాదాల్ని ఎలా తప్పించుకోవాలి. అందువల్ల ఎంటైర్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే నాట్ టు డీకపుల్ ఫ్రమ్ చైనా, యుఎస్ వాంట్స్ టు డీ రిస్క్ ఫ్రమ్ చైనా. రెండవది మేనేజింగ్ రైవల్రీ, ఈ రైవల్రీ చేయి దాటిపోకుండా మేనేజ్ చేసుకోవడం. రైవల్రీ తగ్గించుకోవడంత సులభంగా కాదు, ఎందుకంటే ప్రపంచంలో అమెరికా చైనానే పోటీదారులు కనుక. కానీ ఆ రైవల్రీ మేనేజ్ చేసుకునే విషయంలో రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? తైవాన్. అందుకే చైనా తైవాన్ విషయంలో ఒక్క అడుగు ముందుకేసిన కొల్యూజనే కాదు, అంటే ఘర్షణకు కాన్ఫ్లిక్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసింది, యుద్ధానికైనా సిద్ధమే అని చెప్పి చైనా హెచ్చరించిందంటే చూడండి ఎంత తీవ్రమైన స్థాయిలో విభేదాలు కూడా ఉన్నాయని తనకు అర్థమవుతుంది.